మనం ఈరోజు ఆటో ఐటీ గురించి తెలుసుకుందాం. సో ఆటో ఐటీ దేనికి యూజ్ అవుతుందంటే ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే మనకి ఆటో ఐటీ అనేది యూజ్ అవుతుంది. అంటే విండో బేస్డ్ అప్లికేషన్స్కి పాపప్స్ యూజ్ చేయాలంటే ఆటో ఐటీ యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ నార్మల్గా ఒక వెబ్సైట్కి వెళ్తుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫైల్ అప్లోడ్ చేయాలన్నమాట. సో నార్మల్గా ఇది ఒకసారి రన్ చేద్దాం. దీని ఫంక్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఒక వెబ్సైట్లోకి నావిగేట్ అవుతుంది. సో అయిన తర్వాత అక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ నావిగేటింగ్ టు ది వెబ్సైట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ చూస్ ఫైల్. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఆటోమేషన్ చేయలేదు. సో మనం ఏం చేయాలి అంటే ఒక థర్డ్ పార్టీ టూల్ ఆటో ఐటీని యూజ్ చేసి దీన్ని యాక్సెస్ చేయాలి. నేను ఇక్కడ ఒక ఫైల్ని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ ఏముందంటే వర్డ్ టు పీడిఎఫ్ ఉంది కదా. సో వర్డ్ ఫైల్ ఒకటి అప్లోడ్ చేసి దాన్ని పీడిఎఫ్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇది సెలీనియంతో పాసిబుల్ అవ్వదు. సో నేను ఆటో ఐటీ యూజ్ చేసి చేస్తాను. చూద్దాం అది ఇప్పుడు ఎలా చేయాలో. సో ముందే నేను ఇది క్లోజ్ చేసి కన్సోల్ క్లియర్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆటో ఐటీ నార్మల్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆటో ఐటీని. సో ఆటో ఐటీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే డీటెయిల్గా మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ మనకి రెండు ఉంటాయి. సో ఆటో ఐటీ, SCIT అని ఉంటుంది. సో ఈ రెండు డౌన్లోడ్ చేసుకోవాలి మనం. సో అండ్ ఇదొకటి, ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నవి నా సిస్టంలో ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేసిన అండ్ లోకల్ C డ్రైవ్లో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ ఆటో ఐటీ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు AU3 Info64 అని ఉంది. సో ఇది ఒక టూల్ అనమాట, ఫైండర్ టూల్ అంటారు దీన్ని. అండ్ అలాగే మన స్క్రిప్ట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. సో అది ఎలా ఉంటుందంటే SCIT అనే ఫోల్డర్లో ఉంటుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. చూద్దాం ఒకసారి ఎలా ఇవ్వాలో. కంట్రోల్ ఫోకస్ అనేది ఇక్కడ మనకి కంట్రోల్ అని కొట్టంగానే ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో కంట్రోల్ ఫోకస్ అండ్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద ఆర్గ్యుమెంట్స్ టైటిల్. సో టైటిల్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని మీద క్లిక్ చేసాం కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ నుంచి ముందు దీన్ని యాక్సెస్ చేయాలి. సో ఈ పాత్ అనేది ఈ ఫైండర్ టూల్ ఇక్కడ క్లిక్ చేస్తే దీంట్లో డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ మనం అక్కడ యూజ్ చేయాలి ఎడిటర్లో. సో టైటిల్ అంటే ఆ టైటిల్ కనిపిస్తుంది. సో టైటిల్ ఓపెన్. సో మేక్ షూర్ యూ షుడ్ యూస్ యాజ్ ఇట్ ఈస్. దట్ మీన్స్ ఇక్కడ ఓపెన్ అని ఉంది, O క్యాపిటల్ ఉంది. సో మీరు కూడా ఓపెన్ క్యాపిటల్ యూజ్ చేయాలి, ఓపెన్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ యూజ్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది టెక్స్ట్. సో టెక్స్ట్ మీరు నార్మల్గా ఎంటీగా ఉంచవచ్చు. సో నేను ఎంటీగా ఉంచుతున్నాను టెక్స్ట్ అనేది, డబుల్ కోట్స్లో పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఐడి. సో కంట్రోల్ ఐడి అంటే కాంబినేషన్ ఆఫ్ క్లాస్ అండ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ క్లాస్ అండ్ ఇన్స్టెన్స్ ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకు వచ్చేది కంట్రోల్ ఐడి. సో ఇక్కడ నేను కంట్రోల్ ఐడి అండ్ 1, సో ఈ రెండింటిని టైప్ చేశాను అండ్ క్లోజ్ చేశాను. దాని తర్వాత మనకి కంట్రోల్ సెట్ టెక్స్ట్, కంట్రోల్ సెట్ టెక్స్ట్. సో ఇవి కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ని. సో టైటిల్ అంటే ఓపెన్, సేమ్ వీ షుడ్ క్లోజ్. అండ్ దెన్ టెక్స్ట్ అంటే నార్మల్గా ఇచ్చేస్తున్నాను. దెన్ సో కంట్రోల్ ఐడి. సో కంట్రోల్ ఐడి కూడా ఇప్పుడు కంట్రోల్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంట్రోల్
సో కంట్రోల్ ఐడి అనేది కూడా సేమ్ ఉంటుంది. ఎడిట్ 1 అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను నా ఫైల్ ఇక్కడ ఉంది. నేను HTML అనే అంతకుముందు నేను ఇక్కడ సేవ్ చేశాను. సో ఇది నా ఫైల్. సో దీన్ని నేను యాక్సెస్ చేయాలి. సో దీన్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నాకు పాత్ దొరుకుతుంది అండ్ సిమిలర్గా స్లాష్ ఫైల్ నేమ్ ఇవ్వాలి మనం AutoIT. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ డబుల్ కోట్స్లో పేస్ట్ చేసేసి క్లోజ్ చేయాలి అండ్ నెక్స్ట్ కంట్రోల్ క్లిక్. సో ఇది కూడా టైటిల్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే క్లిక్ చేయాలో అక్కడే ఈ ఫైండర్ టూల్ తీసుకెళ్ళాలి. సో ఓపెన్ మీద క్లిక్ చేయాలి కాబట్టి మనం ఓపెన్ మీద క్లిక్ చేసాం అండ్ ఇప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓపెన్ OPN అండ్ డబుల్ కోట్స్ టెక్స్ట్ అనేది బ్లాంక్ ఇవ్వచ్చు అండ్ కంట్రోల్ ఐడి. సో ఇక్కడ కంట్రోల్ ఐడి అనేది చేంజ్ అయిపోయింది. బటన్ ఉంది కదా, బటన్ అండ్ 1 combination of button and 1. So we should use as this BUTTO and button 1 and we should close this and మనం దీన్ని సేవ్ చేయాలి. Ctrl+Shift+S పట్టుకున్నా నేను. సో అలానే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో AutoIT నాకు ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫైల్ అప్లోడ్ అని. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సో ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ విత్ 64 బిట్. మనది 32 బిట్ అయితే 86 యూజ్ చేయాలి, లేదంటే కంపైల్ 64 యూజ్ చేయాలి. సో మనం కంపైల్ చేస్తున్నాం. సో ఇక్కడ కంపైల్ చేసిన వచ్చింది. సో దీని లొకేషన్ చూసుకోవాలి మనం ఇప్పుడు. సో దీని లొకేషన్ AU3 ఎక్స్టెన్షన్తో ఉంది. దీన్ని కాపీ చేసుకోవాలి. AU3 కాదు, EXE. సో EXEతో ఉన్నది మనం కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకొని మనం ఎక్లిప్స్లోకి వెళ్ళాక మనకు ఒక మెథడ్ ఉంది రన్ టైమ్ అని. సో ఇక్కడ ఏం చేయాలి అంటే రన్ టైమ్ డాట్ get runtime dot exec. సో ఇక్కడ మనం ఆ పాత్ అనేది ఇవ్వాలి అండ్ కోలన్ అండ్ దెన్ డ్రైవర్ డాట్ క్లోజ్. దాని తర్వాత నేను
క్లోజ్ అని అనుకున్నాను, డ్రైవర్ డాట్ క్లోజ్. I want to print something, that is file uploaded successfully. File సో ఇప్పుడు మనం రన్ చేద్దాం ఒకసారి.